గత 3 రోజుల నుండి హాస్టల్లో కరెంటు లేకపోవడం వలన బాలికలకు కనీస అవసరాలకు కూడా నీరు లేని పరిస్థితి ఉందని విద్యార్థులు తల్లిదండ్రులు వాపోతున్నారు. విద్యార్థులకు కళాకృత్యాలు తీసుకోవడానికి కూడా వర్షపు నీరే ఆధారంగా మారిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు దిక్కుతోచని స్థితిలో వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి పరిస్థితి వివరించగా విద్యార్థుల తల్లిదండ్రులు హాస్టల్ వద్దకు హుటాహుటిన చేరుకొని మా పిల్లలను మాతో పంపించండి అని ఉపాధ్యాయులను కోరగా హాస్టల్లో ఉన్న ఉపాధ్యాయులు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి కరెంటు షాక్ రావడం లేదు, పిల్లలను మీతో పంపించము అనే సమాధానం చెప్పగా విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మా పిల్లలకి ఏమైనా జరిగినట్టయితే ఊరుకున్నది లేదని అన్నారు. గతంలో ఇలాంటి సంఘటన ఇదే హాస్టల్లో జరిగిందన్నారు. అయినా కూడా అధికారులు తమకు ఏం పట్టనట్టు ఉండటం గమనార్హంగా ఉందన్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నత అధికారులు తక్షణమే స్పందించి తొర్రూరు మైనార్టీ హాస్టల్ సందర్శించి హాస్టల్లోని పలు సమస్యలను పరిష్కరించి విద్యార్థులకు ఏ హాని జరగకుండా చూసుకోవాలని, విద్యార్థులకు అన్ని విధముల సౌకర్యాలు కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. హాస్టల్లోనే షాక్ వస్తుందంట సార్. హాస్టల్లోనే షాక్ వస్తుంది అంటేనే మేము వచ్చినాం. నిన్న కొంతమంది పంపించారు. నిన్న ఎంతమంది పోయారు? చాలా మంది పోయారు. ఇవాళ మాకు ఆడ రోడ్డు బాగాలేదని మేము ఆడదాకా వచ్చినాం. రోడ్డు బాగాలేదని మళ్ళీ ఎల్లికి పోయినాం. మాది శాంతినగర్, తుంగతుర్తి నాగారం దగ్గర శాంతినగర్ మాది. షాక్ అవుతుంది, వాటర్ ప్రాబ్లం ఉంది కొద్దిగా అని చెప్తేనే మేము ఇవాళ వచ్చినాం. నిన్న వచ్చి వెళ్ళిపోయినాం. మళ్ళీ ఇవాళ వచ్చి పిలుచుకోపోతాం అంటేనే ఇవాళ ఏం లేదు బాగానే ఉంది పంపించమని చెప్పిర్రు పొద్దున్న వచ్చి చెప్తే. ఇప్పుడు మీరు వచ్చిర్రు కాబట్టి మళ్ళీ సరే పంపిస్తామని అన్నారు. పంపి అంతకుముందు పంపించారు. కొంతమంది ఎందుకు పంపిరాడు? తాళం తీస్తలేరా? తాళం తీస్తలే. కరెంట్ షాక్ వస్తుంది, ఇబ్బంది అవుతుంది, వాటర్ లేదని చెప్పారు. అందుకోసం కొంతమంది వెళ్ళొచ్చారు. ఏమని? కరెంట్ షాక్ వస్తుంది, వాటర్ రావట్లేదని చెప్పారు నిన్న పిల్లగాళ్ళే. అంటే మేము వచ్చి నిన్న దాకా వచ్చినాం. రోడ్డు ఖరాబ్ అయిందంటే మళ్ళీ వెళ్ళిపోయినాం. ఇటు నుంచి వచ్చినాం అన్నట్టు. ఇప్పుడు పంపించాలంటే పంపించట్లేదు వాళ్ళు. అసలు పిల్లగాళ్ళకి కూడా బయటకు వచ్చిన వాళ్ళకి కూడా లోపలికి పంపిస్తారు. పిల్లగాళ్ళతో ఎవరైనా కనీసం మాట్లాడన్నా పోతామన్నా కూడా మాట్లాడనియట్లే మాకు. ఆ పిల్లగాళ్ళు ఏమో ఏడుస్తారు. ఆడ కూర్చుంటాం, పిల్లగాళ్ళు వచ్చిన దాకానన్నా కూడా రానియట్లేదు. ఎప్పుడు వచ్చినా ఇంతే అసలు ఇక్కడ. మీరు వెళ్ళిపోరు అని మాకే గద్దాయిస్తారు. హౌస్ కీపింగ్ ఏమైందో నువ్వే చెప్పాలి. ఎందుకు వచ్చిరు పేరెంట్స్? పైన వాన నీళ్ళు వచ్చినాయి కదండి, ఆ నీళ్ళతో తాళం చేసిరంట నిన్న వాటర్ లేక. తడిచిన నీళ్ళతో తాళం చేసిరంట. రండి లోపల. ఏ మీడియా మీరు చెప్పాలండి? చెప్పొద్దా మరి? మా మేడమ్స్ వాళ్ళకి వచ్చి మా డ్యూటీ టీచర్స్ తో మాట్లాడండి. మరి మేమనేది అదే, మా తాళం తీస్తే వద్దు కదా. మేమే తాళం ఎవరేసిందండి? వెంకన్నా మేడం తాళం లేదు. రండి లోపలికి. అదే లోపలికి వెళ్ళండి. రండి లోపలికి. బయట నిలబడాలంటే ఇబ్బంది అవుతుంది. అమ్మ కూర్చోండి, ఏం కాదు కానీ వాళ్ళకి చేయలే. వెంకన్నా